పద్మశాలి కుల బాంధవులకు నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. కుల బాంధవులారా, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. పద్మశాలమైన మనము బానిసలమా? మనకు రాజ్యాంగం హక్కులు కల్పించలేదా? మనకు హక్కులు లేవా? ఒక్కసారి ఆలోచించండి పద్మశాలి సోదరులారా. ఎందుకంటే మనము మంచితనం ఉన్నంత కాలం రాజకీయాలు పద్మశాలి బుద్ధిమంతులు అంటున్నారు, వెనకనేమో చేతగానులు అంటున్నారు. ముందట బుద్ధిమంతులు అంటున్నారు, వెనకనేమో చేతగానులు వాళ్ళు అంటున్నారు. మనము మా సమాజానికి నష్టం జరుగుతుంది, మాకు హక్కులు కావాలి, మా సమాజానికి అవమానం జరుగుతుందని మాట్లాడితేనేమో షెడ్యూలం అయిపోతున్నాం. అవునా కదా? గట్లే ఉన్నది రాజకీయాల తీరు. మనం మంచితనంగా ఉండాలి, గిట్లు ఉండాలి, బుద్ధిమంతులం అవుతాం, అడుగుదలే షెడ్యూలం అవుతాం. నేనేమంటున్నా, నిన్నటి నుంచి వెళ్ళి చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు. అందులో కొద్దిమంది మన పద్మశాలి సోదరులు కూడా ఉన్నారు. కర్మ కాకపోతే నిన్న ముఖ్యమంత్రి గారు మొగ్గ మీద బూట్లు వేసుకుని కూర్చున్నాడు. మనం పోయి ఆయన కాలు పెట్టలేం కదా. మొగ్గం మీద ముఖ్యమంత్రి కాలుడు మొగ్గ మీద పెట్టు, నేను ఫోటో తీస్తాను చెప్పి తీయలేం కదా. ఆయన కూర్చున్నాడు. మనము పద్మశాలి బిడ్డగా బాధ్యతగా భావించడం కాబట్టి, అరే మన సమాజానికి అవమానం జరుగుతున్నది, మొగ్గమంటే మనకు దైవంతో సమానం, ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి చాలామంది యావత్తు పద్మశాలందరూ కూడా అడుగుతున్నారు. అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారికి పద్మశాలి సమాజం మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే క్షమాపణ చెప్తాడు, లేదంటే ఏం చేయాలో పద్మశాలి సమాజం చూసుకుంటుంది. అవును కదా? నిన్నటి నుంచి వెళ్ళి అన్న ఇది కరెక్ట్ కాదు, ముఖ్యమంత్రి కదా, మనం గౌరవించుకోవాలి కదా అంటే, ముఖ్యమంత్రి అయితే గుండెల మీద అంతా తెచ్చిపెడతామా? ముఖ్యమంత్రి అయితే గుండెల మీద తెచ్చిపెడతామా? ఏమున్నాయి పద్మశాలీలకు? ఏం పద్మశాలి సోదరుడా? ఏముంది పద్మశాలీలకు? అధికారంలో వాటా లేదు, హక్కుల్లో వాటా లేదు. అడుగడుగున వివక్షని, అడుగడుగున కుట్రలే, అడుగడుగున మోసమే, నేత కార్మికుల పేరిట, చేనేత కార్మికుల పేరిట అంత నష్టమే జరుగుతున్నది. కనీసం అవమానం జరిగిందని చెప్పి క్షమాపణ చెప్పు అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మనం తిట్టలేము, ఆయన అగౌరవపరచలేము. అట్లా చూసుకుంటే గతంలో, ఇప్పుడు చెప్పకూడదు కానీ, మునుగోడు బై ఎలక్షన్లు అప్పుడు మనమే కదా, ఇప్పుడు మునుగోడు దాకా పోయినాం, రాష్ట్రం మొత్తం కంప చేసినాం. ఆయన తెలుసు తెలియకో కాళ్ళు వచ్చి పెట్టుకున్నాడు. అది ఆయన వెంటనే క్షమాపణ అయిపోతుండే, మొత్తం కంప అయిపోయింది. దానికి క్షమాపణ అయిపోయిండు, నరేంద్ర గారికి క్షమాపణ అయిపోయిండు. నేనేమంటున్నానండి, నేను ముఖ్యమంత్రి గారిని ఆయన అగౌరవపరచాలి, ఆయన స్థాయిని తగ్గించాలన్న ఉద్దేశం నాకు లేదు, ఏ పద్మశాలి సమాజానికి లేదు. ఆయనకు పద్మశాలి సమాజం మీద ప్రేమ ఉంటే క్షమాపణ అడుగుతాడు, లేకుంటే లేదు. దాని తర్వాత పద్మశాలి సమాజం చూసుకుంటుంది భవిష్యత్తులో. అట్లాంటి పద్మశాలి సమాజం విడిచిపెట్టదు. ఇది కరెక్ట్ కాదు.